అందరికీ నమస్కారం అండి. నేను తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా కళింగ సాధికార కమిటీ అధ్యక్షులను. నా పేరు సింగవరపు ప్రభాకర్ రావు. వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, గుడివాడ శాసనసభ్యులైనటువంటి వెనిగల రాము గారి ఆదేశాల మేరకు, ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు మేము విజయవాడ వెళ్ళడం జరిగిందండి. వాళ్ళ విజయవాడలో 42వ డివిజన్ భవానీపురంలో మేము పర్యటించడం జరిగినది. అలాగే నా సొంత నిధులతో కొంత కూరగాయలు కూడా తీసుకెళ్ళి అక్కడ పంచడం జరిగినది. అయితే మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కడప, కర్నూలు నుంచి అక్కడ వచ్చి వారంటీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అక్కడ లోకల్గా ఉండే నాయకులు కూడా డోర్ టు డోర్ తిరిగి మీకు పాలు వచ్చినాయా, వాటర్ అందిందా, ఫుడ్ అందిందా అనేది కూడా చేస్తున్నారు. ఈ వైసీపీ ముఠా ఉంది కదా, వైసీపీ ముఠా, వీళ్ళు ఫేక్ ప్రచారాలు, వీడియోలు తీసి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఏమనంటే అమరావతి మునిగిపోయింది అంటారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేదు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి బుడమేట్లో లాకులు ఎత్తాడు అంటాడు. అసలు నువ్వు సీఎం ఎలా అయ్యావా జగన్మోహన్ రెడ్డి? మీకు ప్రజల మీద అభిమానం, గౌరవం ఉంటే, మీకు ప్రజల మీద ఏమాత్రమైన అభిమానం, గౌరవం ఉంటే నువ్వు మీ నాయకుల చేత, కార్యకర్తల చేత, మీ ఇన్ఛార్జీల చేత నువ్వు అక్కడ ఎవరికైనా ఫుడ్ అందనం చేయడం కానీ, పార్టీలు పక్కన పెట్టి ఎవరికైనా ఫుడ్ కానీ ఏదైనా మీరు సేవా కార్యక్రమాలు చేయండి. అంతేగాని మీరు బుడమేరు డ్యాములు ఎత్తారా? బుడమేరు డ్యాములు ఎవరు కట్టారు? నువ్వేమైనా కట్టావా, లేకపోతే మీ తాత రాజారెడ్డి అని కట్టాడా? ఎవరు కట్టారు? వాళ్ళు నువ్వు 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఒక్క రోడ్డు వేయలేదు. కార్పొరేషన్లను ఏర్పాటు చేసావు. కార్పొరేషన్లో ఒక్కడికి ఒక్క లోన్ ఇచ్చావా నువ్వు? నువ్వు 2021లో ఇంటి పనులు పెంచుకుంటూ జీవో తీసుకొచ్చావు. ఆ ఇంటి పనులు చూస్తే అద్దె ఇంటి పన్ను సమానం అయ్యే పరిస్థితి ఉంది ఇవాళ. వాళ్ళు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఆ రోజు వరద బాధితులు వచ్చినప్పుడు నువ్వు గాల్లో తిరుగుతావా? వాళ్ళేమో నువ్వు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు నువ్వేమో నడిచి వచ్చి నువ్వేదో మాట్లాడతావా? నువ్వు రాజకీయాలు చేస్తాకొచ్చావా, ప్రజలకు ఏదైనా సేవ చేస్తాకొచ్చావా? అక్కడికి నువ్వు సేవ చేయాలనుకుంటే వచ్చి నీ కార్యకర్తల చేత, నీ అభిమానుల చేత, నీ పార్టీ నాయకుల చేత సేవ చేయించు. అలాంటిది లేదు. అక్కడికి వచ్చి నువ్వు రాజకీయాలు చేస్తావా? సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వేమో 151 సీట్లు వచ్చినప్పుడు ఏ రోజైనా వరద బాధితులకు కానీ ఏదైనా నువ్వు చేసావా? ఏం చేసావు నువ్వు? రాష్ట్రాన్ని అప్పులు బాలు చేసి నీ సొంత ఎగ్బాబులకి నీ పిల్లలు చూడడానికి ఫ్లైట్లో వెళ్ళడానికి తప్పితే నువ్వు రాష్ట్రానికి నువ్వు చేసింది ఏమీ లేదు. అసలు నువ్వు ఏదైనా కంపెనీ ఒకటి తెచ్చావో చెప్పు, తక్కువని. లేకపోతే నీ కార్యకర్తలను చెప్పమాను, లేకపోతే నీ ఎమ్మెల్యేని చెప్పమాను. నువ్వు ఎక్కిన తర్వాత 5 సంవత్సరాల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కంపెనీలు తెచ్చారని చెప్పమాను. ఏ కంపెనీ తెచ్చావు? మేము చెప్తాం. అతి పెద్ద కంపెనీ కియా తెచ్చాం, హీరో తెచ్చాం, సెల్కాన్ తెచ్చాం. ఇంకా ఇక్కడ నూజివీడి దగ్గర ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ ఏరియాను మూసేసావు. వాళ్ళు మళ్ళీ అవి తెరిసే పరిస్థితి ఉంది. వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అవన్నీ యథావిధిగా తెరుస్తున్నారు. ఏం చేసావయ్యా నువ్వు రాష్ట్రానికి? ఏమనంటే నేను పెన్షన్లు ఇచ్చాను, అవి ఇచ్చాను అంటావు. నువ్వు 10 రూపాయి 10 పైసలు ఇచ్చి నువ్వు ప్రజల దగ్గర 10 రూపాయలు దోసుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ప్రజలను బుద్ధి చెప్పారు, అయినా నీకు సిగ్గులేదు. అన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అంతా నువ్వు అసలు నువ్వు త్వరలో ఇంకా మేము చెప్పేది ఏమీ లేదు. నీకు ఇంకా ప్రజలు ఈ 11 సీట్లతో బుద్ధి చెప్పారు. ఈసారి నీకు నీ సీటు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. నీ సీటు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నువ్వు వరద బాధితులు పరామర్శించబోయి వచ్చి రాజకీయాలు చేస్తావా? బుడమెట్లో గేట్లు పెట్టావా నువ్వు? లేకపోతే నీ అయ్యి పెట్టాడా? ఎవరు పెట్టారయ్యా? నీ తాత పెట్టాడా బుడమెట్లో గేట్లు? బుడమేరు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసది? మైలవరం కొండల్లో నుంచి వచ్చి అది విజయవాడ మీదుగా అలాగే కొల్లేట్లో కలుస్తుంది. కొల్లేటి సరస్సులో కిందకి వెళ్ళేబడికి కలుస్తుంది. పైనుంచి చిన్నగా ఉండి కిందకి వెళ్ళేబడికి కాలం ఎలడ్డుగా ఉండి ఉప్పులేట్లో కూడా సగభాగం కలుస్తుంది. ఏం తెలుసు నీకు? 56 మందిని 60 మందిని సలహాదారుని పెట్టుకున్నావు. ఎందుకు? ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అది చదువుతావా నువ్వు? నీ ఓనుగా నీకేం తెలియదు. ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల కోసం రోడ్డు మీద వెళ్ళావా? నువ్వు
ఎప్పుడైనా సరే జనాలన్నీ గమనించే 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. వాళ్ళు మళ్ళీ నువ్వు ఇలా రాజకీయం చేస్తే, కొన్ని విషయాలపైన రాజకీయం చేస్తే ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. నెక్స్ట్ గుర్తుంచుకో, నీ సీటు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఈసారి.